కడప జిల్లాలోని తాళ్లపాక చెరువు కబ్జా విషయం రెండేళ్లుగా అందరి నోళ్లలో నానుతూనే ఉంది. ఈ విషయమై అనేక కథనాలు ప్రచురితమవుతున్నా, అధికారులకు ఫిర్యాదులు, లీగల్ నోటీసులు అందుతున్నా, కోర్టు కేసులు ఎదురవుతున్నా చెరువు కబ్జాలను తొలగించడానికి ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గాని, అధికారి గాని ధైర్యంగా ముందుకు రావడం లేదు. కారణం ఏంటా అని చూస్తే క్యాష్ తప్ప మరొకటి కానరావడం లేదు. ఈ పరిస్థితుల్లో చెరువు కబ్జా ఏ రకంగా జరిగిందో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చూపించాల్సిన అవసరం వచ్చింది. రాజంపేట బస్టాండ్ నుంచి కడప వైపు 3 కిలోమీటర్లు వచ్చాక బోయినపల్లి అనే గ్రామం వస్తుంది. అలా పోతూ ఉంటే కుడి పక్కన అన్నమాచార్య విద్యా సంస్థల వాళ్ల ఆర్చి ప్రవేశ ద్వారం వస్తుంది. అది తాళ్లపాక రెవెన్యూ గ్రామంలోని 1076/10 సర్వే నెంబర్ భూమి. హైవే రోడ్డుకు తాళ్లపాక చెరువుకు మధ్యలో ఉంటుంది. పాత రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి. ఇప్పటి రికార్డుల ప్రకారం అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వాళ్ళ భూమి. ప్రభుత్వ భూమి వాళ్ళకెలా వచ్చిందంటే ఏపీఐఐసి అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి మౌలిక వసతుల కల్పన సంస్థ అమ్మిందట. ఏ పరిశ్రమ కోసం స్థలం ఇచ్చింది, అసలు ఆ స్థలానికి దానికి ఏంటి సంబంధం అని చూస్తే వాళ్ళు కంప్యూటర్ సెంటర్ పెట్టుకుంటావంటే అమ్మేసిందట. అసలు ఆ స్థలానికి ఏపీఐఐసికి ఎలాంటి సంబంధం లేకున్నా 2010లో అప్పటి ఏపీఐఐసి జోనల్ మేనేజరు కంప్యూటర్ సెంటర్ ఓనర్ చొప్పా శశికళ పేరిట రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు. కనీసం కంటికి రెప్పచాటు అన్నట్టుగా సంబంధం ఉందని చెప్పే దొంగపత్రం కూడా జత చేయలేదు. తర్వాత ఆ డాక్యుమెంట్ ను అనేక సార్లు సరిదిద్దుకున్నారు, అంటే రెక్టిఫికేషన్ చేసుకున్నారు. చివరికి ఆ భూమి అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరిట మారింది. అమ్మి వాళ్లు తమ యాజమాన్య హక్కులు చూపనప్పుడు సబ్ రిజిస్ట్రార్లు ఎలా ఆ రిజిస్ట్రేషన్ కు తర్వాత దిద్దుబాట్లకు ఆమోదముద్ర వేశారని అంటారా? ఆ ట్రస్ట్ ను వెనక నుండి నడిపే వ్యక్తి గతంలో ఆ డిపార్ట్మెంట్ లో పెద్ద హోదాలో పనిచేశాడు లెండి. అంతేకాదు పేరు మోసిన స్కామ్ లో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ డబ్బు, ఆ పలుకుబడి, ఆ పరిచయాలతో ఇలాంటి రిజిస్ట్రేషన్లు ఎన్నో చేయించాడు. ఆర్చిలో నుంచి చెరువులోకి 4 వరుసల సిమెంట్ రోడ్డు ఉంటుంది. అందులో కొంచెం ముందుకెళ్లగానే 1080 సర్వే నెంబర్ వస్తుంది. ఇదిలో 12 ఎకరాలుంది. అంతా చెరువు తొట్టే. మధ్యలో వేసిందే ఈ సిమెంట్ రోడ్డు. ఇప్పటి రెవెన్యూ రికార్డులలో కూడా ఇది చెరువు తొట్టెగానే ఉంది. అదే రోడ్డులో మరికొద్ది దూరం వెళ్లగానే 1082 సర్వే నెంబర్ వస్తుంది. ఇందులో 8 ఎకరాలుంది. ఇది కూడా ఇప్పటి రికార్డుల ప్రకారం కూడా చెరువు తొట్టే. అయితే ఈ స్థలాన్ని మీ బోయినపల్లి వాసులు శ్మశానంగా వాడుకోవడానికి అధికారులు అనధికారిక ఆమోదం తెలిపి ఉన్నారు. అయినా సరే సిమెంట్ రోడ్డు ఆగదు, ఇంకా ముందుకు పోతుంది. అలాగే మరి కాస్త దూరం వెళ్తే అన్నమాచార్య యూనివర్సిటీ వస్తుంది. ఇది 1085 సర్వే నంబర్. ఇందులో 18.86 ఎకరాలుంది. పాత రికార్డుల ప్రకారం ఇది చెరువు నీటి మురక ప్రాంతం. కానీ ఇప్పటి రికార్డుల ప్రకారం మొత్తం భూమి అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరట ఉంది. తాళ్లపాకలో గోపవరం ఇంటి పేరున్న 2 అన్నదమ్ములు 1998లో ఈ ట్రస్ట్ నడుపుతున్న సిద్దులపల్లెకు చెందిన చొప్పా ఇంటి పేరున్న ఓ కుటుంబానికి అమ్మేశారు. అయితే ఆ డాక్యుమెంట్ కు తమ యాజమాన్య హక్కులు జత చేయలేదు. కనీసం ఆ భూమి తమకెలా వచ్చిందో కూడా డాక్యుమెంట్ లో రాయలేదు. నకలు తీసి చూస్తే అధికారిక ఆమోదముద్ర కూడా లేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ ట్రస్టుకు అమ్మేశారు. ఇక్కడే భవనాలు కట్టి మొదట ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఆ తర్వాత బీఈడి, నర్సింగ్, న్యాయ కళాశాలలు లాంటివి కట్టేశారు. ఇప్పటి వరకు మొత్తంగా చూస్తే మెయిన్ రోడ్డు నుంచి కాలేజ్ వరకు సాగిన ప్రయాణంలో అన్నమాచార్య వాళ్లకు 1 సెంటు కూడా నిఖార్సైన భూమి లేదు.